వెల్కమ్ బ్యాక్. మంజుల గారు, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 1971 నుంచి మనకి చట్టం ఉంది అని చెప్పుకుంటున్నాం. ఎస్, ఇప్పుడైతే కొత్తగా అయితే మనకి కొన్ని రూల్స్ అనేవి చేర్చారు, కొన్ని సవరణలు అయితే మార్పులు అయితే చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు అన్ని లీగల్ గానే అబార్షన్స్ జరుగుతున్నాయా, ఇల్లీగల్ గా అబార్షన్స్ జరగడం లేదా, ఇల్లీగల్ గా అబార్షన్స్ జరగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అసలు? ఇందాక శ్రావ్య గారు చాలా మంచి ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు, విచ్ ఐ థాట్ వీ షుడ్ టాక్ అబౌట్. నేను చాలా సంవత్సరాల క్రితం, యాక్చువల్లీ వెన్ ఐ వాస్ డూయింగ్ ఎ పీజీ, ఒక యంగ్ గర్ల్ 17-18 గర్ల్స్ కేమ్ ఇన్ వెరీ బ్యాడ్ షేప్ టు ద హాస్పిటల్. అప్పుడు రోజుల్లో మనకి స్కానింగ్ కూడా సరిగా ఉండేది కాదు, కానీ ఒక యోనిలోంచి బయటకి 2 కర్రలు బయటకు వస్తా ఉన్నాయి. ఓకే, అండ్ వెన్ ఐ డిడ్ పారాసింథసిస్, చాలా అంత పస్ వాజ్ దేర్ ఇన్ ద అబ్డమిన్. ఎమర్జెన్సీగా మనం ఆపరేట్ చేస్తే యూట్రస్ లోంచి ఆ కర్రలు వెళ్ళి త్రూ ద యూట్రస్, త్రూ ద మన జీర్ణ కోసం లోంచి వెళ్ళిపోయి మొత్తం బేబీ ఒక పక్కన, మొత్తం మోషన్ ఒక పక్కన ఉండింది. ఇలా ఉండేవి మన ఇల్లీగల్ అబార్షన్స్ అబౌట్ 20 years ago. అప్పటికి మనకి లా ఉంది 71, నేను టాకింగ్ అబౌట్ 94. అయినా ఎందుకు జరుగుతున్నాయి ఎలాగా అంటే, ఇందాక మనం అన్నట్టుగా యంగ్ గర్ల్స్ ఉన్నప్పుడు ఇవి బయటకి రావు అనుకున్నప్పుడు, ఆర్ ఫ్యామిలీలో ఇన్సెస్ట్ జరిగినప్పుడు బయటకు చెప్పకూడదు అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ ఇల్లీగల్ జరుగుతుంటాయి. ఈ అమ్మాయి చెప్పే లోపల 12 వారాలు జరిగిపోయిన తర్వాత అబార్షన్ ఈజ్ నాట్ ఎ జోక్. దానికి హాస్పిటల్లో అడ్మిట్ ఉండి ఇట్ మైట్ టేక్ 2 days to 3 days ఫర్ ద బేబీ టు కమ్ అవుట్. అంటే అది డెలివరీ ప్రాసెస్ లాగా అవుతుంది, నింపాదిగా. అంటే ముందు కొన్ని మందులు ఇచ్చి దాన్ని ప్రైమ్ చేస్తాం, యూట్రస్ ని, గర్భాశయ ముఖ ద్వారాన్ని చేసి, దాని తర్వాత నొప్పులు రావడానికి మందులు ఇచ్చి నెమ్మదిగా నొప్పులు వచ్చి బేబీ రావడం. ఇంత జరిగిన తర్వాత కూడా మాయ లోపల ఉండొచ్చు, మళ్ళీ అనస్థీసియాలో తీయచ్చు. ఇవన్నిటికీ ఏంటంటే అది జరిగే లోపల దేశంలో ఊర్లో అందరికి తెలుస్తుంది, డాక్టర్కి తెలుస్తుంది, ఆ అమ్మాయి యంగ్ మైనర్ అయితే అది పోలీసుకి తెలుస్తుంది. ఇలాంటివన్నీ జరుగుతాయి, 3 రోజులు ఉంటాయి. మనకి సంఘంలో ఎలా జరుగుతుందని తెలియటానికి అవ్వకూడదు అని వీళ్ళు ఏం చేస్తారంటే, తెలియకుండా ఉండే చోట ఇలా వెళ్తారు. ఇలాంటి కేసు ఒక్కటి జరిగితే నేను 2 చాలా కూడా పేగులు బయటకు వేలాడుతూ కూడా చూసిన కేసులు ఉన్నాయి. అంటే వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ డార్క్ ఏజెస్, వీఆర్ టాకింగ్ అబౌట్ 90s and 2000, ఎర్లీ 2000s లో. ఐఎమ్ టాకింగ్ 71 లో వచ్చినా కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే జరుగుతున్నాయి. ఈ రోజుకి జరుగుతున్నాయా? ఈ రోజుకి జరుగుతున్నాయి. కానీ లక్కీగా ఈ రోజుల్లో స్కాన్స్ చాలా ఎక్కువ ఉండటం వల్ల మరీ 4వ నెల 5వ నెల వరకు వెళ్లకుండా 3వ నెల లోపలే తెలుసుకుని తొందరగా వస్తున్నారు ఈ అమ్మాయిలు. సో అది ఒకటి మనకి జరిగిన ప్లస్ పాయింట్. కాబట్టి అబార్షన్స్ తొందరగా అవుతుంది కాబట్టి అడ్మిట్ అయ్యి 2-3 రోజులు ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి అది ఒకటి కొంచెం ప్రాబ్లం లేకుండా అవుతుంది. కానీ సెప్టిక్ అబార్షన్స్ ఈవెన్ టుడే ఆర్ దేర్. దట్ ఈస్ బికాస్ either they want to hide it, they don't want to tell it. Second, they are worried about the legal implications if it is a minor. Third, the place where they were gone, the doctor, she will not tell that she is not having the right to do the abortion. The center is not having proper so they are not trained for the MTP in a proper way. So ilantivanni jarugutunnappudu manaki illegal abortions అవుతూనే ఉంటాయి. సో ఈ అవేర్నెస్ పెరగాలి. అంటే ఇది లా వచ్చింది, ఏ డాక్టర్ అయినా చేయొచ్చు, మీరు చాలా ధైర్యంగా వెళ్ళండి, అన్మ్యారీడ్ గర్ల్స్ కూడా చేయించుకోవచ్చు అనేది ఇప్పుడు మీరు బయటకి ఎలా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నామో, ఇట్ ఈస్ ఓన్లీ మీడియా హూ కెన్ మేక్ ఇట్ అవేర్ టు ద పబ్లిక్. అవేర్నెస్ వస్తే అప్పుడు వాళ్ళు కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబార్షన్స్ చేయించుకుంటారు, కాంప్లికేషన్స్ లేకుండా. అంటే మంజుల గారు, మనం 1971లోని ఈ చట్టం అనేది ఉంది అని చెప్పుకుంటున్నాం. బట్ దీన్ని ఎంతవరకు ఫాలో అవుతున్నారు జనాలకి? మీరు చెప్పినట్టు ఎంతవరకు అవేర్నెస్ ఉంది దీని మీద అసలు? అవేర్నెస్ ఇస్ ద వన్ విచ్ ఇస్ నాట్ దర్. సగం మంది అవేర్నెస్ లేదు. ఇది ఇంకా కూడా ఇదే అనుకుంటారంటే అబార్షన్ చేయించుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఇస్ ఇట్స్ ఎ టాబు. ప్లస్ అబార్షన్ ఇస్ ఎ ఉమెన్స్ రైట్ అనేది అవేర్నెస్ కూడా చాలా తక్కువ ఉంది, చదువుకున్న వాళ్ళల్లో కూడా తక్కువ ఉంది. అండ్ ఇప్పుడు ఈ అవేర్నెస్ పెంచుతూనే కరెక్ట్ మెడికల్ అబార్షన్. సెకండ్, థర్డ్ థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్, సగం మంది వీళ్ళు మెడికల్ షాప్ కి వెళ్ళిపోయి మందులు, ఎంటీపీ పిల్స్, అబార్షన్ పిల్స్ అని తీసేసుకోవటం, సగం ముక్కలు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ తో బ్లీడింగ్ అవుతూ రావటం డాక్టర్ దగ్గరికి, ఇవి ఇప్పుడు జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. సో ఫస్ట్ థింగ్, అబార్షన్స్ will have complications అనే అవేర్నెస్ రావాలి. అబార్షన్ ఇస్ ఎ రైట్ అని కూడా రావాలి. కరెక్ట్ డాక్టర్ ద్వారా కరెక్ట్ ప్రక్రియలో వెళ్తే కాంప్లికేషన్స్ రేట్స్ చాలా తగ్గుతాయి. ప్లస్ ద హాస్పిటల్ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎ సేఫ్ అబార్షన్ అనేది కూడా వాళ్ళకి తెలియాలి. సో ఈ ప్లస్ ఓవర్ ద కౌంటర్ సేల్స్ ఆఫ్ దీస్ మెడికల్ అబార్షన్ పిల్స్ ని కంప్లీట్ గా మనం కర్బ్ చేయాలి. దానికి చేయాల్సిన పని మనకు చేయాలి. సో ఇది ఒక్కళ్ళు చేస్తే అవ్వదు. డాక్టర్స్, కమ్యూనిటీ, మీరు మీడియా
plus the drug control వాళ్ళు, plus the police. I think and the law, legal system is always involved. Yes. సో అందరూ కలిసి చేస్తేనే మనం ఏమన్నా ఇది ప్రాపర్ గా లీగల్ గా అబార్షన్ ని సేఫ్ గా, బేసికలీ దిస్ ఆల్ టువర్డ్స్ సేఫ్ మదర్హుడ్ అండ్ సేఫ్ వుమన్హుడ్. సో వి షుడ్ బి లుకింగ్ ఎట్ ఇట్. ఎస్ రైట్. శ్రావ్య గారు మీరేమంటారండి? ఎస్ సంధ్య గారు. హలో, నేనేనా? ఎస్ yes శ్రావ్య. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. మంజుల గారు చాలా బాగా చెప్పారు. ఇల్లీగల్ అబార్షన్స్ చేసినంత కాలం అది విమెన్ సేఫ్టీ కాదు, మదర్ సేఫ్టీ కాదు, చైల్డ్ సేఫ్టీ కాదు. అవును. సరే, అబార్షన్ అనగానే అక్కడ చైల్డ్ ఉండదు కాబట్టి మదర్. ఇల్లీగల్ అబార్షన్స్ ని నిరోధించడము అంటే ఏ అబార్షన్ అయినా లీగలైజ్ చేయడం అనేది కూడా కాదు. అంటే ఇక్కడ మనం లీగలైజ్ చేయకూడదు అన్నది ఏ వీటిని అంటే ఫిమేల్ ఫీటిసైడ్ కోసం చేసే అబార్షన్స్ ని ఇక్కడ ఇంక్లూడ్ చేయకూడదు. ఇది కూడా చాలా ముఖ్యం. ఇవాళ మనము ఎలాంటి సున్నితమైనటువంటి కోణంలో ఇది చూడాలి, ఎట్లాంటి సిచ్యుయేషన్ లో ఉన్నాము అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ విమెన్ కి వచ్చినప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయం తీసుకునే హక్కు వాళ్ళకే ఉండాలి అనేది ఒక ప్రధానమైన అంశం. అదొక అంశం, దాన్ని వేరుగా చూడాలి. అట్లాగే రేప్ కానీ, సెక్షువల్ అబ్యూస్ కానీ, అన్మ్యారీడ్ ఇల్లీగల్ అంటే ఇక లీగల్ స్టేటస్ లేని ప్రెగ్నెన్సీలన్నీ ఇల్లీగలే అవుతాయి. మ్యారీడ్ ఉమెన్ కి వచ్చేవే మన దేశంలో లీగల్ ప్రెగ్నెన్సీ అవుతుంది. కాబట్టి ఈ ప్రెగ్నెన్సీస్ అన్ని మోయడం స్త్రీలకు భారం కాబట్టి అవి కూడా ఇల్లీగల్ ప్రెగ్నెన్సీస్ కాబట్టి ఇల్లీగల్ అబార్షన్ చేయకుండా వాటిని లీగల్ అబార్షన్ చేయాలి. ఇది చాలా ముఖ్యం. ఒక చేంజ్ ఈ కొత్తగా వచ్చిన దాని వల్ల ఇల్లీగల్ ప్రెగ్నెన్సీని లీగల్ అబార్షన్ చేయడం అనేది ఒక పాజిటివ్ అంశంగా మనం ఇక్కడ చూడాలి. అయితే అదే సమయంలో ఫిమేల్ ఫిటిసైడ్ బాగా పెరుగుతుంది. ఇవన్నీ మనం మాట్లాడుతున్నవన్నీ ఒకెత్తైతే తల్లి గర్భంలో ఉన్నది ఆడామగా తేల్చి రకరకాల పేర్లతో స్కానింగ్ సెంటర్లు, వెంకటేశ్వర స్వామి దయ, సరస్వతి లేకపోతే లక్ష్మీదేవి, ఇంకేదో చెప్తారు కదా, ఇట్లా కనకదుర్గ మాత ఇట్లా చెప్పి మొత్తానికి కన్వే అవుతాయి రకరకాలుగా. అయితే పిఎన్డిటి యాక్ట్ ఈ దేశంలో అది కూడా మహిళా ఉద్యమాల పోరాటంతో వచ్చింది. అట్లాగే మేల్ అండ్ ఫిమేల్ సెక్స్ రేషియో డిస్ప్రపోర్షనేట్ గా తయారవడం అనేది ఒక అలార్మింగ్ సిచ్యుయేషన్ లో మనం పిఎన్డిటి యాక్ట్ లను తెచ్చుకున్నాం. అది స్ట్రిక్ట్ గానే ఇప్పుడు అన్ని స్కానింగ్ సెంటర్స్ లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఒక ఎఫర్ట్ జరుగుతుంది. చాలా మెకానిజమ్స్ ని దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి. అంటే సంధ్య గారు, జెండర్ ని బట్టి అంటే అబార్షన్స్ చాలా వరకు ఇప్పుడు మనం తగ్గాయని అనుకోవచ్చు అని అంటారు కదా. అంటే ముందులాగా అయితే జెండర్ ని బట్టి అబార్షన్ నేను అనుకోవట్లేదండి. కొంత స్ట్రిక్ట్ పెరిగింది అనేది వాస్తవం. అంటే ఇంకా మానిటరింగ్ ఏజెన్సీస్ ఉండాలి, ఇంకా స్కానింగ్ సెంటర్స్ మీద నిఘా ఉండాలి, ఇంకా వాటిని పర్సుయేషన్ చేయాలి అనేది మేము మాట్లాడుతున్నాం. కాబట్టి పిఎన్డిటి కింద వచ్చే అబార్షన్స్ ఇక్కడ తీసుకొచ్చే ప్రమాదం కూడా ఉంది ఇప్పుడు. అంటే ఫిమేల్ ఫిటిసైడ్ చేయాలనుకునే వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడ క్లారిటీ ఉండాలి. ఫిమేల్ ఫిటిసైడ్ ఉపయోగపడకుండా మదర్ రైట్స్ ని లేదా ఉమెన్ రైట్స్ ని ప్రొటెక్ట్ అంత కండిషన్ ని పరిగణలోకి తీసుకుని ఈ అబార్షన్ రైట్ అనేది ఉండాలి. అదే సమయంలో ఫిమేల్ ఫిటిసైడ్ కి తోడ్పడకూడదు. ఈ క్లారిటీ కూడా సమాజంలో చాలా అవసరం అని నేను భావిస్తున్నాను. ఎస్ రైట్. శ్రావ్య గారు, మీరేమంటారంటే అబార్షన్ చట్టంలో కేంద్రం ఎలాంటి సవరణ చేసింది, అంటే ముందు ఎలాంటి రూల్స్ ఉండేటివి? ముందు అసలు అలౌడే కాదండి అబార్షన్. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంది అది 12 వీక్స్ టు 16 వీక్స్ టు 20 అయింది, 24 అయింది స్పెషల్ కేటగిరీస్ లో. కానీ మనం 24 వీక్స్ బియాండ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే డిస్కస్ చేయలేదు ఇప్పుడు దాకా. చాలా మంది రేప్ సర్వైవర్స్ వాళ్ళు తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ అయ్యి ప్రెగ్నెన్సీ ఉందని చెప్పి తెలిసే వరకు చాలా కేసెస్ లో 24 వీక్స్ బియాండ్ కూడా వెళ్తున్నాయి. అది మెడికల్ ప్రాక్టీషనర్స్ కి రైట్ ఉండదు. యాజ్ పర్ లా ఇప్పుడు 24 వరకే అలౌ చేశారు. బట్ దెర్ ఆర్ కేసెస్ 25-26 వరకు వెళ్ళాయి. సుప్రీం కోర్ట్ దాన్ని కన్సిడర్ చేసి వెదర్ ఆ రేప్ సర్వైవర్ కి
ఆ ప్రొసీజర్ తట్టుకోగలిగితే అలా కూడా చేసింది. రీసెంట్ గా తెలంగాణ హైకోర్టు 27 వీక్స్ వరకు ఉన్న టర్మినేషన్ కూడా ప్రాబబుల్ చేసింది. ఇక్కడ మీరు ఇల్లీగల్ అబార్షన్స్ అనేటప్పటికి ముందు ఓపెన్ గా చేస్తుండే, సంధ్య మేడం చెప్పినట్టుగానే ఆ దేవుడి మందు అంతా చేసి చాలా చేస్తుండే. ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేయడానికి స్పెసిఫిక్ కేటగిరీస్ ఆఫ్ డాక్టర్స్ వాళ్ళకి అప్రూవల్ ఉంటే చేయడానికి ఉంది. ప్రైవేట్ హాస్పిటల్ కి సపరేట్ అప్రూవల్స్ తీసుకోవాలా ఆ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడానికి, ప్లస్ ఆ ప్రొసీజర్ ఫాలో కావడానికి వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ ఉందా, ఆ టెక్నాలజీ ఉన్న అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయా లేదా, ఆ స్పెసిఫిక్ ఉంటేనే వాళ్ళకి అప్రూవల్స్ ఉండాలి. లేకపోతే వాళ్ళకి మళ్ళీ పీనలైజేషన్ చాలా నంబర్ ఆఫ్ ఇయర్స్ పీనలైజేషన్ వరకు ఉంది వాళ్ళకు. అది కాక అక్కడ కొన్ని ఇల్లీగల్ అబార్షన్స్ అవ్వచ్చు. బికాస్ సొసైటీలో డబ్బులు ఇస్తే చేయడానికి చాలా మంది రెడీ ఉన్నారు, కానీ అది ఒక డెత్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ప్రాబిలిటీస్ ఉన్నాయనేసి. ప్లస్ ఒక కన్సెంట్ గా ఇందాక డిస్కస్ చేసినప్పుడు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు 2011లోనే అన్నారు ఒక రైట్ ఉమెన్ కి ఖచ్చితంగా ఉంటుంది, 100% రైట్ ఉంటుంది, అది వేరే వాళ్ళ పర్మిషన్ అప్రూవల్ కోసం అని కాదు. అండ్ స్పెసిఫిక్ టర్మ్ యూజ్ చేస్తారు, ఉమెన్ ఆర్ నాట్ టు బి టేకెన్ యాజ్ మెషిన్స్. ఒక అప్లోడ్ డౌన్లోడ్ కోసం అని కాదు, ఇట్ ఈస్ దర్ కంప్లీట్ రైట్. దీంట్లో ఎట్లాంటి క్వశ్చన్ లేదు. మళ్ళీ ఇది అపీల్కి వెళ్ళింది సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు 2017లో ఈ దేశంలో ఇంకా పిల్లలు గానే యంత్రాలే మహిళలు, ఇంకా ఈ దేశంలో పిల్లలు గానే యంత్రాలుగానే చూస్తున్నారు. 2017లో సుప్రీం కోర్ట్ క్లియర్ గా చెప్పింది, పంజాబ్ అండ్ హర్యానా కోర్ట్ ఏమైతే చెప్పిందో కరెక్ట్ గా వాళ్ళకి హక్కు ఉందని చెప్పేసి. అందుకే ఇందాక డిజేబిలిటీ బిల్ ప్రకారం కూడా నేను అన్నాను, వాళ్ళకి ఆ బిల్ లో రైట్ ఇవ్వలేదు. డిజేబిలిటీ వాళ్ళు సరిగ్గా వాళ్ళు వర్క్ చేయడానికి రైట్ ఇచ్చారు, ఒక గవర్నమెంట్ జాబ్ చేయడానికి రైట్ ఇచ్చారు, కానీ టర్మినేషన్ కోసం రైట్ ఇవ్వలేదు. అది క్వశ్చన్ చేసినప్పుడు బిల్లో అబ్జెక్షన్ రేస్ చేసి తీసేయమని చెప్పి ఆమెకి ఖచ్చితంగా రైట్ ఉంది, బట్ టిల్ వాట్ ఎక్స్టెంట్స్. ఇప్పుడు డిజేబిలిటీ అన్నప్పుడు మెంటల్ గా ఎంతవరకు వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారు, కెన్ దే టేక్ డెసిషన్ ఆన్ దేర్ ఓన్, ఆ బేసిస్ పైన డెఫినెట్ గా తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా మెడికల్ బిల్ లో అబ్జెక్షన్స్ రేస్ చేసి. అంటే ఇంకొకటి కూడా శ్రావ్య గారు ఇక్కడ, అంటే కొంతమందికి అయితే మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది కదా, ఈ కొత్త రూల్ ఏదైతే మనం పెట్టారో దాంట్లో కొంతమందికి ఇవ్వడం జరిగింది మినహాయింపు అనేది. సో అది మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గర చేయడానికి సపోజ్ 20 వీక్స్ బియాండ్ అయింది, సపోజ్ ఆ ఉమెన్ ఆ వల్నరబుల్ కేటగిరీ, నేను 6 పాయింట్స్ చెప్పాను, ఆ కేటగిరీలో రాకపోతే 20 వీక్స్ తర్వాత కూడా హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ వేసుకొని తను టర్మినేట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ అమెండ్మెంట్ లో మనం 20-24 వీక్స్ గురించి మాట్లాడుతున్నాం, ఇంకా కంప్లీట్ రైట్ రాలే ఉమెన్ కి. ఈ పర్మిషన్స్ అన్ని లేకుండా ఒక ఉమెన్ సొంతంగా డాక్టర్కి వెళ్ళి నాకు వద్దు అని చెప్పిన రైట్ రాలేదు. సో ఇంకా చేంజెస్ అవసరం ఉంది, కానీ ఒక సొసైటీ దాన్ని యాక్సెప్ట్ చేసి మెల్లిమెల్లిగా 1 స్టెప్ వెళ్తేనే అది బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఒకటేసారి మీకు రైట్ కంప్లీట్ గా ఇచ్చామంటే అది అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో ఒక అమెండ్మెంట్ అయినప్పుడు సొసైటీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఆ చేంజెస్ ఎలా ఉన్నాయి అవి చూసిన తర్వాతనే ఫర్దర్ అమెండ్మెంట్స్ చేస్తారు. ఎస్ రైట్. బాలగారు మీరు ఏమంటారు? యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం డాక్టర్ గారు, తర్వాత శ్రావ్య అండ్ సంజయ్ మేడం గారు ఎక్సలెంట్ గా చెప్పారు. మోర్ దీంట్లో 7 కేటగిరీస్ రూల్స్ ఏవైతే ఫ్రేమ్ చేస్తున్నారో దాంట్లో 20 నుంచి 24 వీక్స్ కి ఎక్స్టెండ్ చేయడం కావచ్చు. కేటగిరీస్ నెంబర్ 1 ఏంటంటే మేజర్ గా సెక్సువల్ అసల్ట్ కానివ్వండి, రేప్ కానివ్వండి, ఇన్సెంట్ మైనర్స్ కానివ్వండి, చేంజ్ ఆఫ్ మ్యారిటల్ స్టేటస్. మోర్ ఇంపార్టెంట్ గా ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇవి ఇందాక సంజయ్ గారు చెప్పడం కానీ, లేకపోతే శ్రావ్య గారు చెప్పడం కానీ, లేకపోతే డాక్టర్ గారు చెప్పడం కూడా ఏంటంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ మాత్రమే మనం మాట్లాడడం, కానీ మెజారిటీ ఆఫ్ కేసెస్ ఇక్కడ మిస్ అయిపోయాం. మెజారిటీ ఆఫ్ కేసెస్ ఏంటంటే ఇక్కడ మ్యారేజ్ అయిపోయిన వితిన్ 6 months ఆర్ వితిన్ 9 months, వితిన్ 12 months మ్యారేజ్ డిజల్యూషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఈ కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ అయిపోయాయి. ఎలా అంటే వితిన్ 3 months 4 months లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద మేల్ ఆర్ ఫీమేల్ ఆఫ్ మ్యారిటబుల్ లైఫ్ అనేది మిస్అండర్స్టాండింగ్స్ మారిపోయేసి ఆ లోపలే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది అంటే లైక్ ఫస్ట్ మంత్ ఆర్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ లోపలే కన్ఫర్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు కన్క్లూడ్ చేసుకునే లోపలే వెదర్ మ్యారేజ్ వాంట్ బి ఐ మీన్ కన్సల్ట్ చేయాలా లేకపోతే లేదా, లేకపోతే బ్రేక్ డౌన్ చేయాలా, కంటిన్యూ చేయాలా, కాన్సిక్వెన్స్ ని కంటిన్యూషన్ ఉండాలా లేదా అనేసరికి ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 6 months అంటే ఈ 24 వీక్స్ ని దాటిపోయే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి మనకు. ఇలాంటి కేసెస్ లో సపరేషన్ ఆఫ్ అంటే లీగల్ సపరేషన్స్ కాకపోయినా ఫిజికల్ సపరేషన్స్ జరిగిన సందర్భాలలో నెంబర్ ఆఫ్ కేసెస్ మనకు చాలా ఉన్నాయి. అలాంటి కేసెస్ లో విమెన్ కి ఇండిపెండెంట్ రైట్ ని ఇదొకటి ఈ అమెండ్మెంట్ మనకి ఇచ్చింది ఇప్పుడు. ఎందుకంటే లీగలీ మ్యారిటల్ స్టేటస్ లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇండిపెండెన్సీ ఆఫ్ విమెన్ అనేది 24 వీక్స్ కి పెంచడానికి మెయిన్ కాజ్ ఏంటంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 12 months లోనే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అయిపోయి వీళ్ళు లీగల్ గా సపరేషన్స్ ఉండరు,
బట్ ఇట్ ఈస్ ఇల్లీగల్ సపరేషన్స్ ఇన్ ద సెన్స్ ఇండిపెండెంట్ ఆఫ్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. బట్ అక్కడ వాళ్ళకు తెలియకుండా ఏమైపోతుందంటే మెంటల్ స్ట్రెస్ తో వీళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చిందా అని కూడా పట్టించుకోరు. అంటే లైక్ నెంబర్ ఆఫ్ మంత్స్ పీరియడ్స్ వచ్చేదాన్ని కూడా పెద్దగా అవగాహన తీసుకోరు, ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ లో ఉంటారు, డిప్రెషన్ లో ఉంటారు. వాళ్ళు ఊహించుకున్న కళలు వేరే, అజంప్షన్ ఆఫ్ లైఫ్ వేరే ఉంటుంది. అయ్యో పెళ్లి చేసుకున్నాక 3 months లో నా లైఫ్ ఇలా అయిపోయింది ఏంటి, ఈ పీరియడ్ లోనే వాళ్ళు దాని నుంచి బయటికి వచ్చే లోపలే వీళ్ళకి తెలియకుండానే 5 months 6 months దాటిపోయి ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ ఉంది, మనకు అంటే మంత్ పీరియడ్స్ కూడా రావట్లేదు అన్న అవగాహన దగ్గర కూడా వెళ్ళరు. ఇలాంటి నాకు తెలిసి సంధ్య గారికి బాగా తెలిసి ఉంటుంది, ఇలాంటి కేసెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే సొసైటీలో ఈ మధ్య కాలంలో చూస్తే మనం ఇలాంటి కేసెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే పేరెంట్స్ పిల్లలని ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సల్టేషన్స్ చేయకుండా మ్యారిటబుల్ ని ఏ విధంగా చేశారంటే ఒక అగ్రిమెంట్ కింద తీసుకొచ్చారు. అంటే స్టేటస్ లేకపోతే వాళ్ళ స్టెబిలైజ్ లైఫ్ ని, సెటిల్మెంట్ ఆఫ్ లైఫ్ ఇలా కేటగిరీస్ చేసి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ అండ్ ఫీమేల్ వీళ్ళిద్దరూ కలిసి జీవించగలుగుతారా లేదా అన్న కేటగిరీని పక్కన పెట్టేశారు. ఈ రోజు పక్కన పెట్టేసి ఎంతసేపు ఉన్నా ఏం చేస్తున్నారంటే నెంబర్ 1 ఫస్ట్ స్టేటస్, నెంబర్ 2 ఇస్ సెటిల్మెంట్. సెటిల్మెంట్ స్టేటస్ ఇస్ మోర్ ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ అనేది ఈ రోజు మనం సొసైటీలో చూస్తున్నాం. ఈ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు అమ్మాయి కూడా డెఫినెట్ గా అంటే 18 years బిఫోర్ 18 years నుంచే ఒక స్టేటస్ ఆఫ్ మైండ్ సెట్ లోకి ఉంటుంది. అంటే నా మ్యారేజ్ అయిన తర్వాత నా లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి, నా హస్బెండ్ ఇలా ఉండాలి, అలానే నా మ్యారేజ్ లైఫ్ లో హౌస్ ఇలా ఉండాలి, హౌస్ లో ఐ మీన్ ఎమ్యూనిటీస్ ఈ విధంగా ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి, టీవీ ఉండాలి అండ్ కార్ ఉండాలి, లైక్ సంథింగ్ ఎల్స్ దే డిజైన్ అనమాట. ఆ అమ్మాయి డిజైన్ చేసుకున్న లైఫ్ ని వితిన్ 6 months లోపలే ఇవన్నీ ఒక ఫాల్స్ లేకపోతే ఒక జరగలేదో సంథింగ్ ఎల్స్ అయినప్పుడు డిప్రెషన్ కి వెళ్ళిపోతారు. సైకలాజికల్ డిప్రెషన్, సైకలాజికల్ ఇంజరీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆఫ్ ఫిజికల్ ఇంజరీ. సో అది పైకి కనిపిస్తుంది, ఇది పైకి కనిపించదు. ఇలాంటి ఇంజరీ ఉన్నప్పుడు ఏ ఉమెన్ అయినా ప్రెగ్నెన్సీ ఇమీడియట్లీ అంటే కొంతమందికి చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. 1 or 2 months లోనే మ్యారేజ్ అయిపోయిన 1 or 2 months లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. వీళ్ళు ఈ కన్ఫర్మేషన్ తీసుకుంటే లోపలే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో సమ్ డిస్టర్బెన్స్ అనేది జరిగిపోయి ఉంటుంది. ఈ గొడవలు, ఈ సెటిల్మెంట్స్, ఈ ఆర్బిట్రేషన్, మీడియేషన్స్ చేసుకునేసరికి వాళ్ళకు మంత్ ఆన్ మంత్ పెరిగిపోతుంటుంది. ఈ మంత్స్ పెరిగిపోయినప్పుడు 24 weeks దాటిపోతుంది. సో వాళ్ళు కన్క్లూడ్ చేసుకొని అంటే ఎస్ నౌ ద టైమ్ ఇస్ వీ నీడ్ టు బి సపరేట్ అనుకున్నప్పుడు 9 months లేకపోతే 10 months అనుకోండి, అప్పటికి ప్రెగ్నెన్సీ ఆల్మోస్ట్ 6 months or 5 months or 6 months లోపల వచ్చేస్తుంది. మరి ఈ పిల్లవాడిని బోర్న్ అయిన తర్వాత ఎవరు లైబిలిటీ ఇందాక శ్రావ్య చెప్పింది బాలా గారు. అందుకే ఈ కేసుల్లో కూడా అనేది ఏంటంటే పిల్లల్ని ఎప్పుడు కనాలి అనే నిర్ణయాధికారం మహిళలదే. పిల్లల్ని ఎప్పుడు కనాలి అనే స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నప్పుడు ఈ సమస్యలు ఉండవు. ఇప్పుడు అనుకోకుండా వచ్చిన ఈ దేశంలో ఎప్పుడు కనాలి అనేటప్పుడు భర్త కన్సెంట్ అనేది తీసుకొచ్చినప్పుడు అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. కాబట్టి పిల్లల్ని కనేది స్త్రీలు కాబట్టి పిల్లల్ని కనాలా వద్దా నిర్ణయం వాళ్ళదే, ఎప్పుడు కనాలి అనే నిర్ణయం కూడా వాళ్ళదే. అది ఇంకా దాని మీద ఒక కన్సెన్సస్ లేవు, అంటే దాని పట్ల ఒక సెన్సిటివ్ లేదు. ఇప్పుడు ఇందులో కూడా చాలా డిస్టర్బెన్సెస్ ఇంకా ఉంది. ఏమైపోతుందంటే అంటే మనం సొసైటీలో ఒక ఆస్పెక్ట్స్ మాత్రమే చూస్తున్నాం, అంటే లీగలీ ఆస్పెక్ట్స్. బట్ లీగలీ ఆస్పెక్ట్స్ కంటే డొమెస్టిక్ అండ్ సోషల్ ఆస్పెక్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆఫ్ లీగలీ ఆస్పెక్ట్స్. సోషల్ అండ్ డొమెస్టిక్ లైఫ్ ఆస్పెక్ట్స్ లో ఏ విధంగా ఉన్నాయంటే ఈ రోజుల్లో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 2 years ఆఫ్ ఇండిపెండెన్సీ లైఫ్ లో ఉమెన్ కి ఎక్కువ రైట్ ఉంటుంది. హస్బెండ్ 2nd year 3rd year పెరిగిపోయే కొద్ది వీళ్ళల్లో సైకలాజికల్ ఇంబాలెన్స్. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా కదా సంధ్య గారు, ఇందాక మీరు చెప్పినట్టు బాలాగారు చెప్తున్నప్పుడు అంటే మనము కొంతమంది ఏదైతే మనకి ప్రత్యేక కేటగిరీస్ అంటే రేప్ కి గురైన వాళ్ళకి కానీ లేకపోతే సెక్షువల్ హెరాస్మెంట్ కానీ ఇట్లాంటి వాళ్ళకి మినహాయింపు ఇచ్చాము అని చెప్పారు. దాంట్లో కూడా ఇందాక బాలాగారు చెప్పినట్టు ఏది మనకి ఇక్కడైతే క్లారిటీ అనేది ఇవ్వలేదు కదా. మిగతా విమెన్స్ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడైతే టోటల్ గా అయితే అబార్షన్ చేసుకోవడానికి టోటల్ గా ఉమెన్ ది రైట్ అనేది కూడా ఇక్కడ మనకి ఎక్కడ క్లియర్ గా కనిపిస్తున్నట్టు లేదు కదా. అది ఇంకా లేదండి. దేశంలో ఎప్పుడు కనాలి, అసలు కనాలా వద్దా, పిల్లల్ని కనాలా వద్దా, లేదా ఎప్పుడు కనాలి, లేదా ఒకవేళ వద్దు అనుకుంటే అబార్షన్ చేసుకునే హక్కు పూర్తిగా లేదు. దానికి ఎన్నో కండిషన్స్ ఇప్పుడు ఏంటంటే కొన్ని యాడ్ చేశారు. స్పెషల్ కండిషన్స్, స్పెషల్ కేసెస్, ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి సిచ్యుయేషన్స్ లో అబార్షన్ రైట్స్ ని, పీరియడ్ ని అన్ని పెంచుకుంటూ వచ్చారు. కానీ ఈ రోజు కూడా ఓవరాల్ గా ఒక మహిళ గర్భం దాల్చాలా వద్దా, లేదా ఒకవేళ దాల్చిన గర్భం మోయాలా వద్దా,
దాన్ని కొనసాగించాలా వద్దా, అబార్ట్ చేసుకోవాలా, ఈ నిర్ణయాలన్నీ కూడా పూర్తిగా స్త్రీలకు ఇంకా లేవు. కాకపోతే మిగతా కంట్రీస్ తో పోలిస్తే బెటర్ గా ఉంది మన దేశంలో. ఆ ఆ, ఎంతో కొంత సాధించుకున్న దాంట్లో ఉన్న ఇంకా ఇంకా అంబిగ్విటీ దాని చుట్టూ ఉంది, ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే Yes. ఇక్కడ భర్త కన్ఫరెన్సెస్ అని పెట్టారు, మ్మ్. అక్కడ చాలా కుటుంబాల్లో అది క్రిమినల్ కేసులు చేస్తున్నారు. Hmm. ఇష్యూస్ లో ఉన్నప్పుడు, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు, గొడవలు పడుతున్నప్పుడు, పెళ్ళైన కొత్తలోనే గొడవలు వస్తాయి. గొడవల్లో ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేసుకుని మంచిగా ఉంటే తర్వాత కన్నాం అనుకున్న ఆ ఆడపిల్లలు చేయించుకుంటే అవి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్న అమ్మాయిలు కూడా నాకు తెలుసు. కాబట్టి ఒక క్లారిటీ లేదు. మ్మ్. ఇక్కడ ఇంకా కొన్ని కూడా ఉన్నాయి సోషల్ లైఫ్, ఇంకా కొన్ని కూడా మీకు చెప్తాను. అంటే నాట్ ఓన్లీ విమెన్, అంటే నేను ఒక్కనే అబ్బాయి ఉన్నాను కాబట్టి ప్యానల్ లో చెప్తున్నాను. అంటే కొన్ని కేసెస్ ఇక్కడ మన సొసైటీలో కూడా చూస్తున్నాము. కొంతమంది అబ్బాయిలు కూడా వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ఒక లైఫ్ స్టైల్ ని ఊహించుకో ఉంటారు. సమ్ టైమ్స్ ఫీమేల్ ఇండిపెండెన్సీ లైఫ్ ని ఈ పిల్లల మీద కొంతమందికి మమకారం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే మీకు ఈ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేసుకున్నప్పుడు ఈ ప్రెషర్, మెంటల్ ప్రెషర్ అబ్బాయిల మీద కూడా పడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి మనకు. అంటే ఎక్కువ శాతం అని నేను చెప్పను, మోస్ట్ స్పెసిఫిక్ ఏంటంటే లవ్ మ్యారేజెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అబ్బాయి ఎప్పుడైతే ఇండిపెండెంట్ గా ఒక ఫ్యామిలీ స్టేటస్ లో పెరుగుతాడో అలాంటి అబ్బాయిల మీద కూడా ఈ మెంటల్ కండిషన్స్ అంటే లైక్ డిజార్డర్స్ ఎక్కువ అయిపోతుంటుంది. అంటే Both the ways వీళ్ళు ఉంటుందండి. ఇండిపెండెంట్ లైఫ్ ఇద్దరికీ అంటే ఉంటుంది. ఎగ్జాంపుల్ రీసెంట్ గా తీసుకోండి మన నాగ చైతన్య అండ్ బోత్ సైడ్. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో విమెన్ ఏమవుతుందంటే ఇండిపెండెన్స్ ఆఫ్ లైఫ్ కి వాళ్ళు టర్మినేషన్ చేసుకుంటున్నారు. బట్ ఈ టర్మినేషన్స్ లో అబ్బాయి సైడ్ కూడా కొంతమంది ఏంటంటే కంప్లీట్ అబ్బాయి సైడ్ కూడా మెంటల్ కండిషన్స్ కి ఎక్కువ సఫర్ అయ్యి చాలా మంది కూడా లైక్ సైకలాజికల్ డిజార్డర్ అయిపోయిన కేసెస్ కూడా కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు మ్యారేజ్ ని కంప్లీట్ గా డిజాల్వ్ చేసుకొని అండ్ ఇంకొక మ్యారేజ్ చేసుకోకుండా అమ్మాయి లైఫ్ సెటిల్ అయిపోయి అబ్బాయి మాత్రం చాలా డిప్రెస్ లోకి వెళ్ళిపోయి ఇట్ ఈస్ అ రేర్. అంటే కొంత పర్సంటేజ్ కేసెస్ కూడా ఇలాంటివి కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే జస్ట్ కరెక్ట్ గా నిజమే సంధ్య గారు చెప్పింది, ఫుల్ రైట్ లేదు ఉమెన్ కి. ఎందుకు ఫుల్ రైట్ లేదు అంటే న్యాచురల్ అంటే సొసైటీ బిజీ లైఫ్ లో ఇద్దరు కూర్చొని డిస్కషన్స్ చేసుకునే సందర్భాలు కూడా వస్తున్నాయా బాల గారు? Can I first wait. I think there is something which I have to discuss. One minute, madam. I'll conclude. ఇక్కడ సొసైటీ ఒకటే మనం చూడకూడదు. న్యాచురల్ సొసైటీలో, న్యాచురల్ డొమెస్టిక్ లైఫ్ లో విమెన్ సపరేట్, మేల్ సపరేట్ కాదు. విమెన్ అండ్ మేల్ బోత్ ఆర్ ఈక్వల్ అండ్ టుగెదర్. ఈక్వాలిటీ లేదండి, ఈక్వాలిటీ లేదు సొసైటీలో, ఈక్వల్ వాల్యూస్ లేవు. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నాం. ఈక్వాలిటీ అనేది మనం సొసైటీలో పెట్టుకోకపోవడానికి రీజన్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీ కేటగిరీలోనే We are going in the wrong way, in a They are different not direction. independent. Yes. Wait a second. There is Bala something garu, which oka is nimisham. controversial statement which you made. I have to dissuade. First thing is, don't be judgmental about anything. Is there any proof that Samantha had an abortion? So when you said I'm that, not telling- I think I'm on not legal, telling you abortion. should be sorry to I'm that. not telling If Naga abortion. Chaitanya One minute, agreed as saying that there was an minute. abortion, Let so me I think conclude. Let me conclude. I am not telling Samantha was aborted. I am telling that marriage dissolved the period. Maybe Chaitanya have some kind of అంటే We need not mention about it అండి. first thing is, that is something which you did, which is very wrong. ఇలాంటి సందర్భాలలో డిజాల్వ్ ఇప్పుడు కూడా దాంట్లో సమంత మీద బర్డెన్ వేయడం తప్పండి. వన్ మినిట్ నేను సమంత మీద బటన్ వేయట్లేదండి. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మ్యారేజ్ డిజాల్యూషన్ అయినప్పుడు, ఇండిపెండెన్సీ పక్కకి జరిగినప్పుడు ఏమవుతుందంటే మేల్ ఫీమేల్ కి ఇండిపెండెన్సీ ఉన్న లైఫ్ లో వీళ్ళు మ్యారేజ్ డిజాల్వ్ చేసుకోవడానికి టైం ఉంటుంది చూసారా. ఆ టైం పీరియడ్ లోనే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్తున్నాను నేను. యూ థింక్ I think everybody is an adult. I'm telling yes. Everybody is an adult and they know what decisions they are taking. And I think we should be allowing them and we should not be judgmental about their decisions. That is first thing. Very And correct. without proof, we should not be talking and we should not be encouraging the false rumors which are going around. That's it. It is not a rumor. I'm telling. I'm example case. I'm telling that. No, even for example, what you said is absolutely wrong. I would not be even being a part of this conversation. Yeah, me too. కన్ఫ్యూజన్ ఇక్కడ ఏమైతే ఉందో లా క్లియర్ గా ఎందుకు లేదంటే సెక్షన్ 312 విచ్ ఇస్ మిస్క్యారేజ్ కోసం పీనలైజేషన్ ఉందో అది ఇంకా ఇంటాక్ట్ ఉంది.
3 years పనిష్మెంట్ 7 years పనిష్మెంట్ ఇంకా ఇంటాక్ట్ ఉంది. అది కాకుండా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ కూడా ఇంటాక్ట్ ఉంది. ఈ రెండు ఉన్నప్పటికీ ఒక లా చెప్తుంది ఇట్ ఈస్ ఇల్లీగల్, ఒక లా చెప్తుంది ఇట్ ఈస్ అప్లికబుల్. సో అక్కడ కన్ఫ్యూజన్ ఉంది అండ్ సొసైటీ కీప్స్ ఆన్ చేంజింగ్. ఇప్పుడు దాకా మనం 20 years బ్యాక్ నుంచి ఏమైతే వచ్చామో ఇట్ వాజ్ నాట్ ఆల్ యాక్సెప్టబుల్. నా ఒక రైట్, ఒక ప్రైవసీ, ఒక రైట్ టు లైఫ్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది అంతే. అది అమెండ్మెంట్ నేను ఇదే కన్వే చేయబోతున్నాను కానీ మేడం అందుకే నేను చెప్పాను సైకలాజికల్ బ్యాలెన్సింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పేసాను. ఎందుకంటే వే ఆఫ్ ద కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఇక్కడ నేను వాళ్ళని అక్యూజ్ చేయట్లేదు. I'm just giving a small example that division of marriage జరిగినప్పుడు ఎలా ఉంటది అని చెప్పేసాను. మ్యామ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సైకలాజికల్ లెవెల్స్ ఇస్ everywhere is different. I'm not accusing them. I'm telling their psychological levels. They are very famous figures in the now of the current situation. I'm just giving an example that marriages dissolve అయినప్పుడు maybe అన్నాను. I'm not sure. I'm just telling a maybe. I'm not accusing them. I'm not brought to here. I want to be articulate them. Yes, right. మంజుల గారు ఫైనల్ గా హస్బెండ్ వైఫ్ గురించి మాట్లాడినప్పుడు కొత్త పంజాబ్ అండ్ హర్యానా కేసు చెప్పినప్పుడు హస్బెండ్ ఫైల్ కేసు అగేన్స్ట్ ద వైఫ్ బికాస్ వైఫ్ వెళ్ళి టర్మినేట్ చేసేసిన తర్వాత హస్బెండ్ కాంపెన్సేషన్ గా 30 lakhs రూపీస్ అడిగారు ఆ కేసులో. అందుకని ఆ కేసు డిస్మిస్ చేశారు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇట్ ఇస్ అదే మనం అప్పుడు ఉమెన్ కి రైట్ లేకపోవడం వల్లే కదా, ఉమెన్ కి రైట్ లేకపోవడం వల్లే అక్కడ హస్బెండ్ అడిగాడు. ఎంత దారుణం అండి. ఆమె ఏ కండిషన్, నా జీవితమే కంటిన్యూ అయ్యేలాగా లేదు, నా భర్తతో నా సంసారమే సాగేలాగా లేదు, నాదే డోల్ డ్రమ్స్ లో ఉంది, ఇప్పుడు నాకు ఈ చైల్డ్ అనేది బర్డెన్ అవుతుంది కదా అంటే ఆ స్వేచ్ఛ ఆమెకి ఇవ్వాలి. అట్లా లేకపోవడం వల్ల ఆమె రిలేషన్షిప్ లో ఉన్న అన్సర్టిటీని బట్టి ఆమె అబార్షన్ చేసుకుంటే అప్పటి వరకు పట్టించుకున్నాడు, అప్పుడు క్లెయిమ్ చేస్తే అప్పుడు ఆమె ఆ కేసు ఫేస్ చేయడానికి ఎంత ఇబ్బంది పడుతుందండి. సైటికల్ నార్మ్స్ డిఫరెంట్ ఉంది, లా డిఫరెంట్ ఉంది. లాలో రైట్ క్లియర్ గా ఉంది. ఇట్స్ నాట్ కన్ఫ్యూజన్ ఎక్కడ లేదు. ఆర్టికల్ 21 క్లియర్లీ సేట్స్ రైట్ టు లైఫ్, రైట్ టు పర్సనల్ లిబర్టీ. దర్ ఇస్ నో కన్ఫ్యూజన్ అట్ ఆల్. సొసైటీ ఎస్, బికాస్ ఫ్యామిలీ ఉన్నాక మనది వీఆర్ నాట్ లివింగ్ ఇన్ అ మోడర్న్ సొసైటీ లైక్ యూకే అండ్ యూఎస్. దే ఆర్ ఓకే విత్ టర్మినేషన్ ఇమీడియట్లీ. బట్ మనకు అలా లేదు. ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. అంటే ఇంకొకటి శ్రావ్య గారు ఫైనల్ గా ఇప్పుడు మనకి 1971 యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో సవరణ అయితే చేసామని కేంద్రం చెప్తుంది కాబట్టి దీంట్లో ఏమన్నా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? క్లారిటీ మనలో రావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులకి తెలిస్తే ఇలాంటి యాక్ట్ ఉందని మనం ముందుకెళ్ళి చేసుకోవడానికి. అది ఎన్ని మంది యాక్సెప్ట్ చేస్తారు, ఫ్యామిలీ ఉందా, సపోర్ట్ ఉందా లేదా వేరే మాట, కానీ ఒక ఉమెన్ కి ఆ రైట్ డెఫినెట్ గా ఉంది, 100% ఉంది. అది క్లియర్ గా లేదు బికాస్ పీపుల్ డోంట్ నో అబౌట్ ఇట్. ఇప్పుడు నాకు మైండ్ థాట్ వస్తే నేను ఎవరిని అడగాల, ఎక్కడికి వెళ్ళాలా, ఎవరి నుంచి కన్సల్ట్ తీసుకోవాలి. దే విల్ నాట్ కమ్ టు అ లాయర్ ఫర్ షూర్ బికాస్ లీగల్ గా చూస్తారు, బికాస్ ప్రాబ్లం ఉంటేనే వస్తామని. బట్ ఈ ఇష్యూ కూడా లీగల్ గా డీల్ చేసే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. అండ్ మెడికల్ బోర్డ్ ఒప్పుకోకపోతే మీరు హైకోర్టుకి వచ్చి డెఫినెట్ గా తీసుకోవచ్చు, ఆర్డర్ తీసుకొని చాలా టర్మినేట్ కూడా అయ్యాయి. అది బేసిక్ గా ఒక రైట్ ఆఫ్ ద ఉమెన్ పైన చూస్తారు, కానీ ఫ్యామిలీ ఒప్పుకుందా లేదా, వాళ్ళు ఎలా ఉన్నారు. ఐ అండర్స్టాండ్ ఇట్ హస్బెండ్ కి ఉన్న పర్మిషన్ కూడా ఉండాలి బికాస్ ఇద్దరు కలిసే కంటారు. బట్ ఏ విధంగా ఆన్ వాట్స్ జస్ట్ బికాస్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అలాంటి వాటికి డెఫినెట్ గా ప్రెగ్నెన్సీ అలా టర్మినేట్ చేయడానికి అలౌ చేయరు. దే షుడ్ బి అ స్ట్రాంగ్ కండిషన్ యాజ్ టు వై, బికాస్ ఆ ఫీటస్ కూడా ఒక లైఫే. సో ఇట్స్ నాట్ బార్న్, అన్బార్న్ కి కూడా రైట్ కొన్ని విషయాలలో ఉన్నాయి. సో అలా ఉన్నప్పటికీ కూడా ఇది ఒక ప్రెసిడెంట్ కాదు, ఇలా జరిగితే అబార్షన్ చేసేచ్చు అనేసి. ఆ కండిషన్ ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి, ఉమెన్ కి ఎంతవరకు స్ట్రెంగ్త్ ఉంది చేసుకోవడానికి. సపోజ్ అబార్ట్ చేస్తే తన లైఫ్ బెటర్ ఉంటుందా అది చూస్తారు. ఏం లేకుండా ఉట్టిగా నేను అబార్ట్ చేసుకుంటా అని పర్మిషన్ లేకుండా అని దీనికి లీగల్ గా ఫైట్ చేయడానికి కూడా ఏం లేదు. ఇట్ ఇస్ ఒక సొంత బాడీ కాబట్టి ఒక సొంత రైట్, హక్కు ఉండాలా. ఎవరిని తీసుకెళ్లి జైల్లో పెట్టలేరు కదా. ఫిమేల్ ఫీటిసైడ్ దగ్గర కనిపించదు మరి. అప్పుడు ఒట్టిగా ఏ రీజన్ లేకుండా ఫిమేల్ ఫీటిసైడ్ ఎంతో మంది చేస్తున్నారు. చాలా మంది ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్, వెరీ పవర్ఫుల్ పీపుల్ హూ కెన్ డూ ద పవర్ ఎక్సర్సైజ్, దే ఆర్ ఆల్ డూయింగ్. అక్కడ ఏమీ కనిపించదు ఎవరికి. ఉమెన్ ఫాల్ట్ ఇక్కడ కనిపిస్తుంది కానీ అది ఇంకా చాలా హైయర్ లెవెల్ క్రైమ్ కదా. అది క్రైమ్ డినైబుల్ కాదు. అక్కడ ఎస్ నో లేదు అసలు. ఇట్స్ ఎ క్రైమ్, ఇట్ ఇస్ డెఫినెట్లీ రాంగ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సంధ్య గారు, బాలా గారు, అలాగే శ్రావ్య గారు, అలాగే మంజుల గారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వాళ్ళ డిబేట్. రేపు డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు